భారత్ పొరుగు దేశాలతో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలని, అమెరికా సామ్రాజ్యవాదానికి లొంగరాదని యూటీఎఫ్ సీనియర్ నేత ఐ ప్రసాదరావు పేర్కొన్నారు. కాకినాడ యూటీఎఫ్ హోంలో రఘుపతి వెంకటరత్నం నాయుడు స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పొరుగు దేశాల్లో పరిణామాలు నేర్పుతున్న పాఠాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ సూరిబాబు అధ్యక్షతన జరిగిన సదస్సులో ప్రసాదరావు ముఖ్య వక్తగా ప్రసంగించారు. 1991కి ముందు భారతదేశం అవలంబించిన అలీన విదేశాంగ విధానం సర్వత్రా ప్రశంసలు అందుకున్నారు. అదేవిధంగా మన సరిహద్దు దేశాలతో ఏర్పడిన సార్క్ కూటమికి భారతదేశమే నాయకత్వ పాత్ర పోషించిందని అన్నారు. ఇటీవల నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్లో పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. అదేవిధంగా శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, మాల్దీవుల్లో జరుగుతున్న పరిణామాలు వివరించారు. భారతదేశం అమెరికా సామ్రాజ్యవాదానికి లొంగరాదని, దేశ సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు. ఆర్వీఎన్ స్టడీ సర్కిల్ కన్వీనర్ ఎన్ గోవిందరాజులు పాల్గొని సదస్సులో అడ్వకేట్ కాళీ ఇబ్రహీం తదితరులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సదస్సుకు పి రాజుబాబు ఆహ్వానం పలుకగా జిఎస్ వర్మ వందన సమర్పణ చేశారు.